ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రత్యక్షింపు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులాసాగానే ఉన్నాం. ప్రియులారా, మరొకసారి బాప్తిజం అనే అంశంలో 3వ క్లాస్ ద్వారా మీ సన్నిధికి మీ చేరువలోనికి రావటానికి దేవుడు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మనం బాప్తిజం అనే అంశంలో 2025 క్లాస్ నెంబర్ 3, ఈరోజు క్లాస్ నెంబర్ 3. ఈ క్లాసులో మరికొన్ని అంశాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట పాయింట్ ఏంటంటే, బాప్తిజం అనేది ఎందుకు పొందాలి, బాప్తిజం అనేది ఎందుకు పొందాలి అనేది ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. చాలామందికి రోగం వస్తే ఏం చేస్తారు? బాప్తిజం తీసుకోండి, మీరు పిల్లలు పుట్టలేదనుకో బాప్తిజం తీసుకోండి, పిల్లలు పుడతారు. లేకపోతే ఏదైనా ఈ లోక సంబంధమైన అవసరాలు ఉంటే బాప్తిజం తీసుకోండి, మీ అవసరాలన్నీ తీరిపోతే, మీ కష్టాలన్నీ పోతాయి అనేసి బాప్తిజం తీసుకోండి అంటారు. అసలు బాప్తిజం ఎందుకు తీసుకోవాలి, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చెప్తున్నాం కదా, చాలామంది బాప్తిజాలు తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న బాప్తిజాలు సరైనవి కాదు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం తప్పు. బాప్తిజం తీసుకుంటూలో వాళ్ళ ఆలోచన తప్పు, అభిప్రాయం తప్పు, వాళ్ళ ఉద్దేశము తప్పుగా ఉంది. ఎందుకు తప్పు, ఎలా తప్పు, ఏంటి, ఇది మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. బాప్తిజం ఎందుకు తీసుకోవాలి ప్రశ్న. సమాధానం నెంబర్ 1 సమాధానం ఏంటంటే, బాప్తిజం అనేది పాప క్షమాపణ నిమిత్తము తీసుకోవాలి. అంటే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొందాలి. దేనికి పాప క్షమాపణ? పాప క్షమాపణ దేనికి? ఆత్మకి పాప క్షమాపణ. ఆత్మకి ఏమై ఉందంటే పాపము, ఆత్మకి పాపం ఆరోపించబడి ఉంది. ఈ పాపం ఏం చేస్తుందంటే దేవునికి మనకి మధ్యలో అడ్డుగా ఉంది. ఈ పాప క్షమాపణ జరిగితే దేవునితో సమాధాన స్థితి కలిగేటటువంటి పరిస్థితి ఉంది. దేవుని కుమారత్వం కలిగే, దేవుని కుటుంబంలో చేర్చబడుతున్నాం, దేవుని ఇంటి వారిగా తీర్చబడుతున్నాం. అందుకనే బాప్తిజం ఎందుకు కావాలంటే పాప క్షమాపణ. మానవుడికి అతిపెద్ద సమస్య ఏంటి అనేసి మనం పరిశీలన చేస్తే, పాపమే అతిపెద్ద సమస్య. ఈ లోకంలో శరీరానికి కావలసిన ప్రతిదీ కూడా ఎక్కడో దగ్గర మనం డబ్బు ఖర్చు పెట్టి మనం కొనుక్కుని దాన్ని సంపాదించుకోగలుగుతున్నాం. ప్రియులారా, ధనవంతుడు ఈ లోకాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆత్మకి పాప క్షమాపణ జరగాలంటే ఈ డబ్బుతో జరిగేది కాదు. ఎక్కడ కూడా అంగట్లో జరగదు పాప క్షమాపణ. అది కేవలము క్రీస్తు రక్తధారలలోనే జరిగింది. యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమే మృతి పొందాడు, మనలను నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. కాబట్టి ఈ పాప క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మనం పొందుకోవాలి. అయితే పాప క్షమాపణ కోసం ఏం చేయాలి? ఈ లోకంలో పాపాలు క్షమించబడాలంటే ఏం చేయాలి అనేసి మనం పరిశీలన చేస్తే, పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకుంటాం వలన ఏం జరుగుతుందంటే పాప క్షమాపణ అనేది జరుగుతుంది. అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో 38వ వచనము మనం చదివితే, పేతురు చెప్తున్నాడు. పేతురు ప్రసంగం చేశాడు. పేతురు చేసిన ప్రసంగాన్ని వాళ్ళు విన్నారు. విని వాళ్ళు హృదయాలు నొచ్చుకుని వాళ్ళు అడుగుతున్నారు, అయ్యలారా మేమేం చేయాలి అనే వాళ్ళు అడిగితే, అప్పుడు పేతురు వాళ్ళతో చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది ఏం పొందాలి? విన్నారు, మారు మనసు పొందాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఇది అండర్లైన్ చేసుకోవాలి. ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఆత్మ బతికించబడుద్ది. నేను మనమైన ఆత్మ
చనిపోయిన స్థితిలో ఉంది, అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారంగా ఉన్నాం. అంటే దేవునితో సమాధాన స్థితి లేకపోవటమే ఆత్మకి చనిపోయినటువంటి స్థితి అనమాట. మళ్ళీ ఎప్పుడు ఈ ఆత్మ బతికించబడుద్ది? ఆత్మ వరాన్ని ఎప్పుడు పొందుతాం? ఆత్మ ఎప్పుడు బతికించబడుద్ది అంటే దేవునికి మనకి మధ్యలో ఉన్న పాపం ఎప్పుడైతే తొలగిపోద్దో అప్పుడు మనము బతికించబడతాము, దేవునితో సమాధాన స్థితి కలిగి ఉంటాము. అంటే ఏం చేయాలి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? నెంబర్ 1 పాపక్షమాపణ నిమిత్తము. మరొక వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, అపోస్తుల కార్యాల్లో 22వ అధ్యాయము 16వ వచనము 18వ వచనం, ఈ 2 వచనాలు మనం చూద్దాం. అన్నయ్య పౌలు అనబడిన సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపాలు కడుక్కొనుము అని చెప్తున్నాడు. ఈ మాటలు ఎక్కడున్నాయి? అపోస్తుల కార్యం 22వ అధ్యాయము 16, 18 వచనాల్లో. 16వ వచనం చదువుదాం. గనుక ఎవరితో మాట్లాడుతున్నారు? అననీయ మాట్లాడుతున్నాడు. పౌలు అనబడిన సౌలుతో మాట్లాడుతున్నాడు. గనుక నీవు తడవు చేయటేందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపాలు కడుక్కోనమని చెప్పాను. పాపాలు కడుక్కోవాలంటే ఏం చేయాలంట? ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపాలు కడుక్కో. బాప్తిజం పొందితే ఏం జరుగుతుంది? పాపాలు కడుక్కోవటం అనేది జరుగుతుంది. 18వ వచనంలో, అప్పుడే అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొనెను. అంటే బాప్తిజం దేనికోసం తీసుకోవాలంటే పాప క్షమాపణ కోసం. పాపాలు క్షమించబడాలంటే బాప్తిజం తీసుకోవాలి. 2వ పాయింట్, బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? 2వ పాయింట్, రక్షించబడ్డకు బాప్తిజం తీసుకోవాలి. రక్షణ అనేది దేనికి? ఇది కూడా ఆత్మకే. రక్షణ అనేది దేని నుండి రక్షణ? నిత్య నరకాకి నుండి రక్షణ. మానవుడు చనిపోతే మరి శరీరము మన్ను అయిపోద్ది, ఆత్మ మాత్రము ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాల్సింది అయితే పరలోకం, దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ బాప్తిజం తీసుకోకుండా యేసుక్రీస్తు దేవుని కుమారుడనే, క్రీస్తు రక్షకుడనే, క్రీస్తు ప్రభు అని, క్రీస్తు మన పాపాల నిమిత్తము అప్పగించబడ్డాడనే, మన నీతిమంతుడిగా తీర్చడానికి తిరిగి లేచాడనే, క్రీస్తు రక్తంలో పాప క్షమాపణ ఉందని మనం గ్రహించుకోకుండా ఉంటే మనం గ్రహించిన వారి ఆత్మ, అలా గ్రహించుకోకుండా నమ్మి బాప్తిజం తీసుకుని వారి ఆత్మ ఎక్కడికి వెళ్ళొద్దంటే నరకానికి వెళ్ళండి. అందుకనే అంటాడు రక్షణ కోసం బాప్తిజం అంటారు. రక్షించబడటానికి బాప్తిజం. ఏది రక్షించబడాలి? ఆత్మ రక్షించబడాలి. ఎక్కడి నుంచి రక్షించబడాలి? నిత్య నరకాగ్ని నుండి రక్షించబడాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఏమని రాయబడింది? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మని వాడంటే ఎవడు? విన్నాడు కానీ నమ్మట్లా. అయ్యా రోడ్డు మీద వెళ్తున్నా మళ్ళీ లారీ వస్తుంది, గుద్దేస్తుంది, పక్క తప్పుకో లారీ వస్తుంది అంటే సరే విన్నాడు, విని అట్లా వెళ్ళాడు అనుకోండి, లారీ వచ్చి గుద్దేస్తుంది. అంటే సమస్య ఏంటి? వింటున్నారు, నమ్ముతున్నారు, కానీ నమ్మిన వాళ్ళు ఏం చేయాలి? పాపాలు క్షమించబడాలంటే నమ్మిన వాళ్ళు ఏం చేయాలి? బాప్తిజం తీసుకోవాలి. అందుకని బాప్తిజం తీసుకోలేదనుకోండి, విన్నాడుగా నమ్మట్లా. నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే రక్షించబడాలంటే, ఆత్మ రక్షించబడాలంటే నమ్మి బాప్తిజం తీసుకోవాలి. అంటే బాప్తిజం దేనికి తీసుకోవాలి? రక్షించబడటానికి బాప్తిజం తీసుకోవాలి. అలాగే మరొక వచనంలో మనం పరిశీలన చేస్తే నోవాహు వాడను గురించి పేతురు గారు నోవాహు వాడను గురించి చెప్తూ, నోవాహు వాడలో ప్రవేశించిన వారు కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు అని చెప్పుకుంటూ వచ్చి, దానికి సాదృశ్యమైన బాప్తిజము ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుందంట. అంటే బాప్తిజం ఏం చేస్తుందంట? రక్షిస్తుంది అని చెప్తున్నాడు. ఎక్కడుంది ఈ మాట? పేతురు రాసిన మొదటి పత్రిక
3:20 కాడి నుంచి మనం కొన్ని వచనాలు చదువుదాం. దేవుని దీర్ఘశాంతం ఇంకను కనిపెట్టుకుంటున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుతుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. వారిలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు అని చెప్పుకుంటూ వచ్చి 21వ వచనంలో చెప్తున్నాడు. దానికి సాదృశ్యమైన బాప్తిజము, దేనికి సాదృశ్యం? నోవాహు ఓడకు సాదృశ్యం. నోవాహు ఓడలో ప్రవేశించండి అనేసి నోవాహు ద్వారా దేవుడు వాళ్ళకు కూడా సువార్త ప్రకటన చేశాడు. జలప్రళయం రాబోతుంది, ఆ జలప్రళయం నుండి మీరు రక్షించబడాలంటే వాళ్ళలోకి రండి అంటే వాళ్ళు విన్నారు. కానీ వారు జలప్రళయం వచ్చి అందరూ కొట్టుకుని పోవు వరకు వారు ఎరగనైతురు అంటాడు. ఎరగనైదు కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం పరిశీలన చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరి మనం రక్షించబడాలంటే ఏం చేయాలంటే దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మను రక్షించుతున్నది. 21వ వచనం, దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మను రక్షించుతున్నది. అదేంటి బాప్తిజం అనేది? శరీర మాలిన్యమును తీసివేయటం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమైన నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. శరీర మాలిన్యాన్ని తీసివేస్తానికి బాప్తిజం తీసుకుంటాం కాదు, దేవుని విషయమైన నిర్మలమైన మనస్సాక్షి, దేవుని సేవించడానికి మరి నిర్మలమైన మనస్సాక్షి కావాలంటే ఏం చేయాలి? బాప్తిజం తీసుకోవాలి. దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. మరొక మాట, 3వ మాటను చూద్దాం. బాప్తిజం ఎందుకు తీసుకోవాలంటే రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు బాప్తిజం పొందాలి. రాబోయే ఉగ్రత ఒకటి రాబోతుంది. మనము చనిపోయిన యేసుక్రీస్తు మనం చనిపోక మునిపే మనం చనిపోయిన తర్వాత ఉగ్రత పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే మనము జీవించుండగా కూడా యేసుక్రీస్తు వచ్చినా కూడా ఉగ్రతను అనుభవించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉగ్రత రాబోయే ఒక ఉగ్రత ఉందంట. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే ఒక ఉగ్రత, పంచభూతములు మిక్కటమైన మహావేణంతో లయమైపోతే భూమి దాని మీద ఉన్న కృత్యాలు కాలిపోతాయంట. ఆ తర్వాత ఇవన్నీ లయమైపోతే ఎక్కడికి వెళ్తారు? శరీరం కాలిపోద్ది, ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఉగ్రత పాలవద్దంట, నిత్య నరకానికి వెళ్ళేది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ ఉగ్రత నుండి, నరకము నుండి, అగ్ని ఆరని, పురుగు చావని ఆ ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? బాప్తిజము పొందాలి. లూకాసు వార్త 3వ అధ్యాయంలో 7వ వచనంలో అతడు తన చేత బాప్తిజము పొందవచ్చిన జనసమూహమును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? యోహాను గారు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, అతని చేత బాప్తిజము పొందవచ్చిన జనసమూహమును చూసి ఏమంటున్నాడు? సర్ప సంతానమా అంటాడు. రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటే, రాబోయే ఉగ్రత ఉంది ఒకటి, ఆ ఉగ్రతని తప్పించడానికి మీకు బుద్ధి చెప్పింది ఎవరు? మీరు బాప్తిజం అడుగుతున్నారా అని అడుగుతున్నాడు. అంటే బాప్తిజము ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. అలాగే పౌలు గారు తెస్సలోనికి రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమని రాయబడిందంటే, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు, ఆయన ఎవరంట? దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు ఎవరంట? అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చిన ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు అంటాడు. యేసుక్రీస్తు ఎవరంట? మృతులలో నుండి తిరిగి లేచిన యేసు. ఎవరు? బాలుడైన యేసు అంటున్నారు మీరు. కానీ అపోస్తలులే యేసుని ప్రకటిస్తున్నారంటే మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నారు. ఆ యేసు ఎవరంటే రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు. చూడండి, రాబోయే ఒక ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత తప్పించుకోవాలంటే ఏం చేయాలి? బాప్తిజం పొందాలి. రోమాపత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా
ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము అంటాడు. ఉగ్రత నుండి రక్షించబడతాం. ఎలాగో ఒక ఉగ్రత ఉంది. ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే ఆయన రక్తమూలను ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడతాం. ఆయన రక్తం ద్వారా ఇప్పుడు నీతిమంతులుగా ఎలా తీర్చబడుతున్నాం? యేసుక్రీస్తు సెలువులో కార్చిన రక్తదారులే ఎందుకు విశ్వాసం ఉంచాలి. నా కోసం ఆయన సెలువులో రక్తాన్ని కార్చాడు అనేసి, ఆయన సెలువులో కార్చిన రక్తదారుల ద్వారా నాకు పాప క్షమాపణ జరిగింది, నాకు రక్షణ వచ్చింది అనేసి మనము హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని నమ్మి బాప్తిజం తీసుకుంటాం ద్వారా ఏం జరుగుతుందంటే రాబో ఉగ్రత నుండి మనము తప్పించుకునేటటువంటి పరిస్థితి ఇది దేనిలో జరుగుతుందంటే బాప్తిజంలో జరుగుతుంది. బాప్తిజము పొందిన మనలో ఏం జరుగుతుంది? బాప్తిజం పొందిన మనలో ఏం జరుగుతుంది అంటే మనమికను పాపమునకు దాసులు కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమైనట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సెలవు వేయబడిన నెరవేదము అంటాడు. బాప్తిజంలో ఏం జరుగుతుంది? మనం యొక్క పాపమునకు దాసులు కాకుండా అంటే ఏం చేయాలి? పాప శరీరం నిరర్ధకం అవ్వాలి. ఇది ఎక్కడ జరుగుతుందంటే బాప్తిజంలో, అంటే క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానంలో మనం ఐక్యం అవటం, అంటే బాప్తిజం తీసుకుంటాం. ఎక్కడ రాయబడింది ఈ మాట? రోమపత్రిక 6వ అధ్యాయము 3-6 వచనాలు. రోమపత్రిక 6వ అధ్యాయము 3-6 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిజం పొందితరని మీరు ఎరగరా? కాబట్టి 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటికి ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటాడు. ఏంటంటే ఇక్కడ క్రీస్తులోనికి బాప్తిజం యేసుక్రీస్తులో బాప్తిజం పొందటం అంటే అర్థమేంటి? పాపమునకు దాసులు కాకుండా ఏం చేస్తున్నావు? పాప శరీరము నిరర్ధకం చేస్తున్నావు. ఎక్కడ చేస్తున్నావు పాప శరీరము అంటే బాప్తిజంలో అంటాడు. యేసుక్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనమందరమును ఆయన మరణంలోనికి బాప్తిజం, మనం కూడా మరణంలోనికి మనం చనిపోతున్నాం అని మీరు ఎరగరా అంటాడు. 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ ఉన్న క్రీస్తు మృతుల్లోండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవము గలవారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటికే ఆయనతో కూడా పాతి పెట్టబడితే. ఎందుకు పాతి పెట్టబడ్డామంటే నూతన జీవం గలవారం. నూతన జీవం ఎప్పుడు వస్తుందంటే తిరిగి లేచినప్పుడు. 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యం గలవారమై ఉందము. ఆయన మరణం యొక్క సాదృశ్యంలో ఐక్యం గలవారమా? అలా అయితే ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో కూడా ఐక్యం గలవారం అవుతాము అని చెప్పుకుంటూ 6వ వచనం ఏమంటాడు? ఏదైనగా క్రీస్తు మరణంలోనూ క్రీస్తు పునరుద్ధానంలోనూ మనం పాలివారం అవటం వలన ఏం జరుగుతుందంటే ఏదైనగా మనం ఇక పాపమునకు దాసులు కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సెలివేయబడినని ఎరుగుదుము అంటాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించి, పాప శరీరము నిరర్ధకమవటం కోసం, ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సెలవు వేయటం కోసం బాప్తిజం తీసుకుంటున్నాం. అంటే బాప్తిజంలో ఏం జరుగుతుంది? పాప శరీరము నిరర్ధకమవుతుంది, ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సెలవు వేస్తున్నాం. మరి అసలు బాప్తిజం ఎందుకు తీసుకుంటున్నారు? బాప్తిజం తీసుకుంటాం వలన ఏం జరుగుతుంది మన జీవితాల్లో? ఒకసారి గుర్తించగలుగుతున్నారా? ఆలోచిస్తున్నారా? బాప్తిజం పక్కింటి వాళ్ళు బాప్తిజం తీసుకుంటున్నారండి, మేము బాప్తిజం తీసుకున్నాం. ఇంట్లో అత్తగారు బాప్తిజం అంటే కోడలు బాప్తిజం తీసుకుంటున్నారు. డిసెంబర్ 25 అంటే సంఘం అంతా బాప్తిజం, మేము బాప్తిజం. జనవరి 1 అంటే మేము బాప్తిజం అంటున్నారు. అసలు ఎందుకు బాప్తిజం తీసుకున్నారు? బాప్తిజంలో ఏం జరుగుతుంది? ఒకసారి ఆలోచించండి. ఎవరైనా చెప్తున్నారా? మీకు అర్థమవుతుందా? మీరు తీసుకున్న బాప్తిజాలు కరెక్టేనా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2వ పాయింట్ మనం చూస్తే బాప్తిజములో పాప విషయంలో చనిపోతున్నాం. బాప్తిజంలో ఏం జరుగుతుంది? పాప విషయంలో చనిపోతున్నాం. రోమాపత్రికలో 6వ అధ్యాయంలో 1-3 వచనాలు మనం పరిశీలన చేస్తే అక్కడ ఏమనుంది? 1వ వచనం, అలాగైతే ఏముందము?
కృప విస్తరించవలని పాపమందు నిలిచి ఉందమా? అట్లా రాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగ జీవిస్తాము? పాప విషయంలో ఎక్కడ చనిపోతున్నాం? బాప్తిజంలో చనిపోతున్నాం. కాబట్టి పాప విషయంలో చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగ ఉంటాము అని చెప్పుకుంటా 3వ వచనం అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిజం పొందుతారనే మీరు ఎరగరా అంటాడు. ఆయన మరణంలోనికి బాప్తిజం పొందాం అంటున్నాడు. కాబట్టి బాప్తిజంలో పాప విషయంలో చనిపోతున్నాం, ఆయన మరణంలోనికి బాప్తిజం పొందుతున్నాం. మరణంలోని బాప్తిజం పొందినప్పుడు ఏం జరుగుతుందంటే మనము పాప విషయంలో చనిపోతున్నాము. అది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే బాప్తిజంలో పాప విషయంలో చనిపోయిన మనలో ఏం జరుగుతుంది? బాప్తిజం తీసుకుంటున్నాం, పాప విషయంలో చనిపోతున్నాం. చనిపోయిన మనలో ఏం జరుగుతుంది అంటే బాప్తిజం పొందిన మనము క్రీస్తుతో కూడా సిలువేయబడుతున్నాం. ఏం జరగాలి? బాప్తిజం తీసుకున్న వ్యక్తి ఏం చేయాలి? నేను సిలువేయబడి ఉన్నాను, నేను చనిపోయాను, యేసుక్రీస్తు మరణంలో పాలు పొందాను అనేసి చెప్పాలి. క్రీస్తుతో కూడా సిలువేయబడాలి. పాప విషయంలో చనిపోవాలి, తిరిగి లేచినప్పుడు నూతన జీవం గలవారిగా తిరిగి లెగవాలి. అందుకని ఏమంటాడు? బాప్తిజంలో పాప విషయంలో చనిపోయిన మనలో ఏం జరుగుతుంది అంటే బాప్తిజము పొందిన మనము క్రీస్తుతో కూడా సిలువేయబడుతున్నాం. సిలువేయబడినటువంటి వ్యక్తి, సిలువలో ఉన్నటువంటి వ్యక్తి, సిలువలో వేయబడుతున్నటువంటి వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి క్రీస్తుతో కూడా సిలువేయబడిన వాళ్ళం ఈ లోక సంబంధమైన వాటి మీద మన ఆలోచన ఉంటుందా? ఈ లోకము అనుభవించాలనేటువంటి ఒక ఆలోచన ఉంటుందా? ఆలోచన ఉండదు. చూద్దాం. పౌలు గారు గలతీ సంఘానికి రాస్తున్నాడు 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమని అంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేనెప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడినటువంటి వ్యక్తి ఏం చేయాలి? బాప్తిజం తీసుకున్న వ్యక్తి క్రీస్తుతో కూడా సిలువ వేయబడుతున్నాడు. సిలువ వేయబడిన వ్యక్తి ఎవరి కోసం జీవించాలి? నీలో ఎవరు ఉండాలి? మళ్ళీ ఎవరు ఉండాలి? పౌలు చెప్తున్నాడు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అంటాడు. క్రీస్తే జీవించేది నేను కాదంటున్నాడు. మరి ఎవరయ్యా అంటే క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్ల జీవిస్తున్నానా అంటున్నాడు. 4వ పాయింట్ చూద్దాం. బాప్తిజం పొందిన మనము లోకం యొక్క మూలపాఠాల విషయంలో మృతి పొందుతున్నాం. బాప్తిజం పొందిన మనము ఇదివరకు జీవించిన జీవితంకి ఇప్పుడు జీవించే జీవితానికి వ్యత్యాసం ఉండాలి, డిఫరెంట్ ఉండాలి. ఇప్పుడు బాప్తిజం తీసుకోక మునుపు అలాంటి జీవితమే జీవించి బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా అలాంటి జీవితమే మనం జీవిస్తే చూసిన వాళ్ళు ఏమంటారు? మళ్ళీ మార్పు కోరుకుంటారు. బాప్తిజం తీసుకున్నాడా, వీళ్ళు క్రైస్తవుడయ్యాడా, క్రీస్తు వారిగా ఉన్నాడా అంటే క్రీస్తుని ధరించుకున్నాడా, క్రీస్తు స్వరూపం ఏర్పడుతుందా, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడా, ఏమైనా మార్పు వస్తుందా? ఏమి మార్పు రాకపోతే మరి ఎలా అంటే 4వ పాయింట్లో బాప్తిజం పొందిన మనము లోకం యొక్క మూలపాఠముల విషయం మృతి పొందుతున్నాం. లోకం యొక్క మూలపాఠాలు, లోకము అనుసరించేటటువంటి పద్ధతులు, వీటన్నింటి విషయంలో కూడా మనం మృతి పొందవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కడుంది ఈ మాట? కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయంలో 20-21 వచనాల్లో చూస్తే, మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠ విషయం మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుతున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించడం చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టుకొనవద్దు అని విధులకు మీరేలా లోబడాలి? వాళ్ళు లోబడుతున్నారు. ఈ లోక సంబంధులు లోబడుతున్నారు. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనుషుల పద్ధతుల్ని, ఆజ్ఞల్ని, పద్ధతుల్ని అనుసరించడం చేత వాళ్ళ అనుసరించడం చేత ముట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ఇవన్నీ కూడా మనం అనుసరించవలసిన అవసరం ఏముంది అంటున్నాడు. ఎందుకంటే క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠాల విషయంలో మృతి పొందాము అనేసి చెప్తున్నాడు. బాప్తిజంలో ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేసుకోండి. 5వ పాయింట్, బాప్తిజం పొందిన మనము
ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వారమవుతుంది. పౌలు ఆ రోజు యూదులకి చెప్తే చెప్పుండొచ్చు కనుక, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యూదులు పాపులుగానే తీర్చబడ్డారు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అన్యజనులు కూడా పాపులుగా తీర్చబడ్డారు. యూదులేమో ధర్మశాస్త్రము కలిగి ఉన్న యూదులేమో ధర్మశాస్త్రాన్ని సంబంధమైన క్రియలు జరిగించలేదు, వాళ్ళు పాపులుగా తీర్చబడ్డారు. మరి ఆ కాలంలో ఉన్న అన్యజనులు ఎందుకు పాపులుగా తీర్చబడ్డారు అంటే ధర్మశాస్త్ర గ్రంథమందు ధర్మశాస్త్రం లేకపోయినా కూడా ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి విధులుకి సంబంధించిన క్రియలు జరిగిస్తే వీళ్ళు నీతిమంతులుగానే తీర్చబడేవాళ్ళు, కానీ జరిగించలేదు. కాబట్టి ఏ భేదం లేదు అంటాడు, అందరూ పాపానికి లోనే ఉన్నారు. కాబట్టి బాప్తిజం ఏం జరుగుతుందంటే ధర్మశాస్త్ర విషయంలో చనిపోవటం అనేది జరుగుతుంది. ధర్మశాస్త్ర విషయంలో మాకు ధర్మశాస్త్రం లేదు అనేసి మనం చెప్పవలసిన అవసరం ఉంది. కానీ ప్రియులారా, ఈ రోజుల్లో కూడా అనేక మంది ఇంకా ఆ రోజు యూదులతోనే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడని తీర్చబడినని స్పష్టమే అనేసి ఆ రోజుల్లోనే పౌలు చెప్పాడు. ధర్మశాస్త్రం వలన దేవుని ఎదుటే ఎవరు కూడా నీతిమంతులు తీర్చబడాలని చెప్తే ఎవరైతే నేను ఇంకా ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడాలని కోరుకుంటున్నారో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడతారు, కృపలో నుండి తొలగిపోతారు అని ఆ రోజు ధర్మశాస్త్రము కలిగి ఉన్న యూదులతోనే అయ్యామేరు కలిగి ఉన్న ధర్మశాస్త్రం యేసుక్రీస్తు సెలవులో కొట్టువేసేసాడు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం వల్ల కాదు, క్రీస్తునందలి విశ్వాసం ద్వారానే దేవుని నీతి బయలుపరిచాడు. కాబట్టి క్రీస్తు దగ్గరికి రావాలి అని చెప్తుంటే ఈరోజు ఏమీ లేనటువంటి మనము, ధర్మశాస్త్రం మనకి లేదు, మనము యూదులం కాదు, ఏమీ లేనటువంటి మనము ఇంకా ధర్మశాస్త్రం అమల్లో ఉందని చెప్పేటటువంటి పరిస్థితి సాతాను మన జీవితాల్లో కల్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆలోచించండి, ధర్మశాస్త్రం విషయంలో చనిపోతేనే తప్ప క్రీస్తు దగ్గరికి రాలేము. ధర్మశాస్త్రము విషయంలో సరిపోవాలి. చూద్దాం, గల్తీ పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనంలో పౌలు చెప్తున్నాడు, నేనైతే దేవుని విషయంలో జీవించిన నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వాడనైతేనే. దేవుని విషయంలో జీవించాలంటే ధర్మశాస్త్ర విషయంలో ధర్మశాస్త్రము వలన చచ్చిన వాడే అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎక్కడ జరుగుతుంది? బాప్తిజంలో జరుగుతుంది. రోమాపత్రిక 7వ అధ్యాయంలో 4వ వచనంలో మనం అక్కడ పరిశీలన చేస్తే, కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకరిని చేరుటకే మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయంలో మృతులైతిరి. మనము ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయంలో మృతులయ్యాము. మనము మృతులైపోయాము. ఎక్కడ అంటే ఆయన శరీరము ద్వారా. యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువలో ఆ రక్తాన్ని చిందించాడో, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడో, ఆయన శరీరం ద్వారా మనం ధర్మశాస్త్ర విషయంలో మృతులు అయిపోయాము, ధర్మశాస్త్ర విషయంలో మృతులు అయిపోయాము అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచింది, ధర్మశాస్త్ర విషయంలో ఇంకా మనం ధర్మశాస్త్రం అమల్లో ఉందా? ఇంకా ధర్మశాస్త్రము అనుసరించాలని కోరుకుంటున్నారా? మరి ఒకసారి ఆలోచించండి. ధర్మశాస్త్రాన్ని ఇంకా కావాలని కోరుకున్నటువంటి వారి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని కొరకు ఫలము ఫలించే యోగ్యత అధికారము నీకు లేదు అని అంటుంది. కావున సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు అంటాడు. అలాగే మృతుల్లోండి లేచిన క్రీస్తుని వేరొకరిని చేరాలంటే ధర్మశాస్త్రం విషయంలో చనిపోవాలి. ధర్మశాస్త్రం విషయంలో చనిపోతేనే కానీ క్రీస్తు అని వేరొకరిని చేరడానికి నీకు అధికారము, హక్కు లేదు. ధర్మశాస్త్ర విషయంలో చనిపోకుండా క్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు అనేసి ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా. ఎక్కడ చనిపోతున్నాం ధర్మశాస్త్ర విషయంలో అంటే బాప్తిజంలో చనిపోతున్నాం. ఇంకా మనం 6వ పాయింట్ మనం చూస్తే, బాప్తిజం పొందిన మనము శరీరమును దాని ఇష్టలు దురాశలతో కూడా సిలువేయబడుతున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువ మరణ పునరుద్ధానంలో పాలివారు అవుతున్నామో, క్రీస్తుతో కూడా చనిపోతున్నామో, క్రీస్తుతో కూడా సిలువేయబడుతున్నాము, జీవించేది నేను కాదు క్రీస్తు ఆయన జీవిస్తున్నాడు అని చెప్పుకుంటున్నాము. అప్పుడు ఏం జరుగుద్ది అంటే గల్తీ పత్రికలో 5వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేయబడి ఉన్నారు. ఎక్కడ సిలువేశారో? క్రీస్తు సిలువేయందు.
క్రీస్తు సిలువేందు మనం సిలువ వేసేసాం. సిలువ వేసిన తర్వాత ఇక్కడ శరీరము దాని ఇచ్చులు దురాశలకి సిలువ వేసిన తర్వాత ఇంకా వాటిని ప్రేరేపించి అవి శరీరాశ తీర్చుకుంటానికి, మరి నేత్రాశ తీర్చుకుంటానికి, దురాశలను అనుసరించి లోకంలో బతుకుతున్నట్టు మనం బతకటానికి వీలు లేదు. ఎందుకంటే బాప్తిజం తీసుకున్న తర్వాత వాటన్నిటికీ సిలువ వేసామని గుర్తించాలి. సిలువ వేస్తున్నారా? క్రీస్తు సంబంధులు శరీరము దాని ఇచ్చలకు దురాశలకి సిలువ వేస్తున్నారు. ఎవరు క్రీస్తు సంబంధులు? యేసుక్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనము క్రీస్తు సంబంధము. అలాగే 7వ పాయింట్ మనం చూస్తే బాప్తిజం పొందిన మనకు లోకానికి మనము సిలువ వేయబడి ఉన్నామంట. బాప్తిజం పొందిన మనకి లోకానికి మనము సిలువ వేయబడి ఉన్నాం. లోకం ఏదైనా ఆశ చూపిస్తుంది అనుకోండి, ఆశ చూపిస్తే నేను సిలువ వేయబడి ఉన్నా. మనం లోక ఆశల విషయంలో సిలువ వేయబడాలి. లోకం మొన్న ఆశ చూపించినా కూడా మనం సిలువ వేయబడి ఉండాలి. అంటే మనం మృతి పొందితమే, మన జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉంది. కాబట్టి పైన ఉన్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టొద్దు అని చెప్తున్నాడు. చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తే గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ ఎందు తప్ప మరి దేని ఎందును నాకు అతిశయించుట దూరమవును గాక అంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ ఎందు మనకు అతిశయం ఉందంట. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే నాకు లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాము అంటాడు. లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాను అంటే లోక సంబంధమైన దురాలోచన అనేది లేదు. ఎందుకంటే శరీరము దాని ఇచ్చలు దురాశలకి సిలువ వేసేసాం. ఇవన్నీ తండ్రి వలన కలిగినవి కాదు, అవి లోక సంబంధమైనవే. ఎవడు లోకాన్ని స్నేహిస్తాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు అంటాడు. మరి అలాంటి పరిస్థితుల్లో సిలువ వేయబడి ఉన్నాము. ఏమైనా మనకి సిలువ వేయబడి ఉన్న వాడికి కోరికలు ఉంటాయా, ఆలోచనలు ఉంటాయా? ఏమైనా సంపాదించుకోవాలని ఇది ఉంటుందా? ఇల్లు కట్టుకోవాలని? సిలువ వేయబడి ఉన్నాడు, సిలువలో వేలాడుతున్నాడు. సిలువలో వేలాడే పరిస్థితుల్లో కిందకి దిగే అవకాశం అనేది ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా నేను అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అక్కడ బిల్డింగ్ కట్టాలి, ఇక్కడ బిల్డింగ్ కట్టాలి, అది తినాలి, ఇది తినాలని ఆలోచన ఉంటుందా? ఆలోచన అసలు ఉండదు. కాబట్టి ప్రియులారా, మరి మన జీవితాల్లో ఇలాంటి అనుభవాలని అనుభవాలని కలిగి ఉన్నామా? ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉన్నామా? మనం క్రీస్తు దగ్గరికి వచ్చాము అని అంటున్నాం, కానీ ఇంకా లోకాన్ని సంపాదించుకోవాలని, లోకాన్ని అనుభవించాలని, లోకం కోసమే బతకాలని మనం ఆలోచిస్తున్నామే కదా. కానీ మరి క్రీస్తు కూడా సిలువ వేయబడి నన్ను జీవించేది నేను కాదు, క్రీస్తు నాయన జీవిస్తున్నాడనే క్రీస్తు కోసము జీవించేటటువంటి ఆలోచన మన జీవితాల్లో ఉందా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.